మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో 2 రోజుల పాటు పండుగ వాతావరణం. ఎన్టీఆర్ కు ఘన నివాళులు, పార్టీ బలోపేతంపై కీలక చర్చలు. ప్రజల కోసమే టీడీపీ పుట్టింది, ప్రజల కోసమే పనిచేస్తుంది అన్న మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు 2వ రోజు కార్యక్రమం నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సాహాల మధ్య పండుగల ఘనంగా జరిగింది. గ్రామాలు, పట్టణాల నుంచి భారీగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసిపోయింది. ఉదయం 10 గంటలకే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మహానటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం నుంచి సాయంత్రం 6:30 వరకు వివిధ అంశాలపై సమావేశాలు, చర్చలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఆర్ జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ, ఎన్టీ రామారావు పార్టీని స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసమే కృషి చేస్తోంది. పేదల అభ్యున్నతి, యువత భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమం కోసం, యువత ఉపాధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి దొరకడం అదృష్టమని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా పార్టీ విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన ప్రతి కార్యకర్తే టీడీపీ అసలు బలం. కార్యకర్తల త్యాగాల మీదే ఈ పార్టీ నిలిచింది అంటూ భావోద్వేగంగా మాట్లాడారు. మహానాడు కార్యక్రమంలో గ్రామ, పట్టణ స్థాయి నాయకులు, మహిళా విభాగం ప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీపై మరియు మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ ఫ్యామిలీపై ఉన్న తమ నిబద్ధతను చాటుకున్నారు. కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మనం ఈడ పండగ వాతావరణం చేసుకుంటున్నాం. మరి రామారావు గారు 83లో పార్టీని స్థాపించడం జరిగింది. 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టడం జరిగింది. కేవలం ఆయన రాజకీయ స్వలాభాల కోసము, రాజకీయ నాయకుడిగా ఎదగలను రాలే. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం, తెలుగు జాతిని వెలుగులోకి తీసుకురావడం కోసం ఆయన పార్టీని స్థాపించి ప్రభుత్వాన్ని నిర్మించిన వ్యక్తి, గొప్ప మహనీయుడు ఆయన వల్లనే తెలుగు జాతి అనేది పూర్తిగా మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో కూడా వ్యాపించబోయింది. అలాంటి గొప్ప వ్యక్తిని మనం అందరం స్మరించుకుంటూ, ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము ముందు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బాటలోనే, రామారావు బాటలోనే ప్రజలకు సన్నిధిగా ఉండి మా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి అన్ని వర్గీయుల వారికి కావాల్సినటువంటి సంక్షేమ ఫలాలను అందిస్తూ, అదే విధంగా ఒక పక్క అభివృద్ధిని కూడా చేసుకుంటూ పోతున్నారు. రాష్ట్రం విడిపోయినాక మనం ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కొంటూ సమస్యలను పరిష్కరించుకుంటూ పోతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కాకుండా వేరే వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండేది. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే అమరావతిని కూడా కంప్లీట్ చేస్తా ఉన్నాడు. అదే విధంగా పోలవరం డ్యామ్ కూడా కంప్లీట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించుకోవడం దేశాలు తిరిగి కంపెనీస్, ఇండస్ట్రీస్ ని మన రాష్ట్రానికి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించి తద్వారా ఉద్యోగ కల్పన కూడా చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యక్తిని మున్ముందు కూడా మనం ముఖ్యమంత్రిగా ఉండాలని, అదేవిధంగా ఆయన అడుగుతాడని నారా లోకేష్ గారు కూడా ముందుకు పోతున్నాడు కనుక మనం అందరము వారి వెనుక ఉండి ఆయనకి మనం చేయుతాన్ని అందించి రాబోయే తరాలకు కూడా ఇలాంటి నాయకులు మనకు ఉండాలి అని ఒక మంచి సంకేతాన్ని మనం అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సదవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.